హిందూ అమ్మాయిల గురించి మనం ఎన్నో వీడియోలు చేసినా సరే, లేదా ఎన్నో ఆర్టికల్స్ వచ్చినా సరే, వాళ్ళలో మార్పు రావడం లేదు. కొన్ని వాళ్ళకి తెలియడం లేదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. మనం కూడా పెద్దగా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం లేదు. దీని విషయంలో చాలామంది ముఖ్యంగా హిందూ అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు తర్వాత ఈ లవ్ జిహాద్లో పడిపోయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో బయటపడినటువంటి భయంకరమైన నిజం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రిన్స్ అలియాస్ అజ్హర్ అల్ హక్ అంట, వాడేమొచ్చేసి హిందువుగా నటించి ఉత్తరప్రదేశ్ బస్తీ నగరంలో ఒక ఆసుపత్రిలో 22 సంవత్సరాల హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు. వాడు మంచివాడిగా నటిస్తూ అమ్మాయిని ప్రేమలో దింపేశాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. లాస్ట్కి అమ్మాయికి నిజం తెలిసేసింది. అంటే వాడు ఇంచుమించు 2022 నుంచే 4 సంవత్సరాలు దగ్గర అమ్మాయిని కావాల్సినంతగా వాడుకున్నారు. చివరికి అమ్మాయి ఇదేంటిది, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని ఇంటికి వెళ్ళేసరికి అసలు విషయం బయటపడింది. వాడు ఒక ముస్లిం అని తెలిసింది. అజ్హర్ అల్ హక్ అంటాడు పేరు. సరే, ఇంటికి వెళ్ళి అడిగేసరికి అక్కడ వాడి స్నేహితులిద్దరూ, వాడి అన్నయ్య, వాడి తమ్ముడు అందరూ కలిసి మళ్ళీ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారు. బయటికి ఎక్కడైనా చెప్తే ఆ వీడియోలు బయట పెడతామని రోజు బెదిరిస్తున్నారు. ఇంకొక నిజం ఏంటంటే, ఇంకా భయంకరమైనటువంటి నిజం, ఈడు ఇలాంటి 100 మంది అమ్మాయిల్ని మోసం చేశాడంట. ఇంకెంతకంటే దారుణం ఏముంటుంది? ఇంతకంటే దారుణం ఉంటుందా? 100 మంది అమ్మాయిల్ని ఈ విధంగా వీళ్ళు చేసి, ఇదే విధంగా అడిగినటువంటి వారిని అందరినీ కూడా ఈ విధంగా మానభంగాలు చేసి బెదిరిస్తున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పెళ్ళిళ్ళు అవ్వకముందు ఇలాంటి ఇంటి పరువులు పోతాయని కొంతమంది బయటికి రాకుండా అలా ఉండిపోయారు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీని మీద కేసు నమోదు చేయించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజము ఏంటని. వాడు హిందువుగా మారాడు, వాడి డ్రెస్ కోడ్ అంతా మారిపోయింది హిందువుగా. అలాగే వాడు, మనం కాశీదాలు కట్టుకుంటాం కదా, అలాగే వాడు కూడా చేయికి దారం కట్టుకున్నాడంట. వాడు ఎలాంటి వాడు ఏంటి, వాడి మాటల్లో తేడా ఏమి గమనించరా? అందులోకి ఉత్తరప్రదేశ్, హర్యానా అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ బీహారు, ఆ రాష్ట్రాలన్నీ కూడా ప్రతి విషయంలో మోసపోతూనే ఉన్నాం. ఈరోజు 100 మంది అంటే మన మనసు ఎంత కలత చెందుతుంది. మళ్ళీ వీటిని మళ్ళీ ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్ అని కొంతమంది వెధవలు కూడా మాట్లాడతారు. ఇంకొక మరి కుహనా మేధావులు మాత్రం ఇవి నిజమని తెలిసినా కూడా ఒక్కడో బయటికి రాడు. చెత్త వెధవలు అందరూ కలిసి. కాబట్టి మారాల్సింది మనం, వాళ్ళు కాదు.